was this it? ఇతను మా హీరో, నేను ఇతని అసిస్టెంట్. నువ్వు మేకప్ వేయబట్టే నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అన్ని రెడీగా పెట్టుకోమని చెప్పారు. ఎప్పుడు ఇట్లా చేస్తావు. అసిస్టెంట్ నువ్వు వేసి వెళ్ళు. కొంచెం ఎక్కువ పెట్ట వేసి. ఏది ఇంత తక్కువ? ఓకే ఎవరికి కావాలండి? నాకు అద్భుతమైన కథ ఉంది. హీరో గారు ఖాళీ ఉంటే నీ కథ చెప్పి వెళ్దామని వచ్చానండి. ఇప్పుడే అనిపిస్తాను రండి. సార్ మీకోసం ఒక కథ చెప్పడానికి రమ్మంటారా? సరే ఖాళీగా ఏం చేద్దాం? రాబాను విందాం. సార్ నమస్తే. నువ్వేనా కథ చెప్పడానికి వచ్చింది? అవును సార్. సరే కూర్చొని చెప్పు. సార్ అక్కడ అద్భుతమైన కథ ఉంది సార్. అద్భుతమైన కథలో నేను కూడా వింటాను, చెప్పు. సార్ ఈ కథలో ఓపెన్ చేస్తే ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే సార్ చెప్పు. కథలో ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే పెద్ద తాజ్ మహల్. అది నాదేనా? కాదు సార్. ఓపెన్ చేయగానే ఓపెన్ చేసిన కాడికి దారి చెప్పు. పెద్ద తాజ్ మహల్. అది నాదేనా? కాదు సార్. దాని ముంగట దాని ముందు దాని ముంగట దాని ముందు దాని ముంగట దాని ముందు దాని ముందు మీరు నేను మీరు నేను అడక తినేటోడు సార్. అక్క తింటాను. అవును సార్. ఓకే మంచి క్యారెక్టర్. మీ ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది సార్. నా ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది. అంటే నేను ఒక్కదాన్ని అడక తింటోని. నా ఫ్యామిలీ రిచ్ అన్నమాట, అంతేనా? కాదు సార్. మీకంటే ఇంకా డిఫరెంట్. అంటే బాగా రిచ్చా? కాదు సార్. మీ అమ్మ మా అమ్మ అవిటి సార్. అవిటి. ఓకే. మీ నాన్న నడ్డోడు సార్. మీ చెల్లె చెవిటి సార్. తమ్ముడు తాగిపోతాడు సార్. ఓకే. అమ్మ అవిటిది. అవును సార్. నాన్న నడ్డోడు, చెల్లె చెవిటిది, నేను అడక తినేటోని. అవును సార్. అది ఈ సినిమా తీస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సార్. ఎక్కడికి? ఎక్కడికో. ఏది తీయండి సార్. తీసినాక తీస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఎక్కడికో సార్. ఇప్పటికి నా రేంజ్ ఉందో తెలుసా నీకు? తెలుసు సార్. ఇంకా వెళ్ళాలని చూస్తున్నాను సార్. ఇంకా ఏ అసిస్టెంట్, ఇలాంటి వాళ్ళు ఎందుకు రాణిస్తావు? నా రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? రమ్మంటే కథ ఏంటో తెలుసుకొని రావాలి. ఇలాంటి వాళ్ళని పంపిస్తే నా స్టేటస్ ఏం కావాలి? సార్ 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 ఈ కథ నచ్చకపోతే ఇంకో కథ ఉంది సార్. అది కూడా చెప్తా. అవునా? ఆ విషయం ముందు చెప్పాలి. మరి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? మీరు ఇట్లా అంటారు తెలియదు సార్. చెప్పు ఇప్పుడు. సార్ ఈ కథలో ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే ఎవర్రా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి మూసేయండి సార్. చెప్పు. ఈ కథలో ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే అరే లెట్టుండో మూసేయమని చెప్పాను. ఎవరన్నా తీసినోడు సార్. చెప్పు. నేను వెళ్ళిపోతాను సార్. నువ్వు వెళ్ళిపోవాలని నేను కూడా తొందరగా వెళ్ళి. నువ్వు వేసి వెళ్తావే. నువ్వు సరిగ్గా ఈ మేకప్ ఈ విధంగా ఉంటే ఎట్లా? సరే అసిస్టెంట్, నీకు ఎవరు రాలేదా కథలు చెప్పడానికి? ఎవరు రాలేదు సార్. ఏంటి ఈ మధ్య ఎవరు వస్తలేరు? అవునా? చాలా మంది వస్తా అని చెప్పారా, ఇంకా రాలేదా? సరే నేను సినిమా వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయంటే ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసి సినిమా మీదనే డబ్బులు పెట్టాను. ఇప్పుడు మనం సినిమా తీస్తేనే ఏంటండి? ప్రైజ్ లాడా? అదేంటండి? మేము క్రైస్తవులం అండి. ఓహో. మేము చాలా దూరం నుంచి వస్తాం. చాలా దాహంగా ఉంది. కొన్ని మంచిలు ఉంటాయి ఇవ్వరా? ఏంటండి? మంచినీళ్ళు. మా రేంజ్ ఏంటండి? మీలాంటి వాళ్ళకి అన్ని మంచి నీళ్ళు, దారిన బయట వాళ్ళకి ఉప్పు నీళ్ళు ఇవ్వడానికి మేము ఇక్కడ కూర్చొని ఉన్నామా? ఎవరిని మాట్లాడి అసిస్టెంట్ ఇలాంటి వాళ్ళని ఎందుకు రాణిస్తావు?
ఏం కావాలమ్మా నీకు? మంచిది సార్. మంచినీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు, దయచేసి మీరు వెళ్ళండి. మీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మేమేం కూల్ డ్రింక్స్ సత్రాలు పెట్టుకొని లేము. సార్ నాకు మంచిలు లేకపోతే అయిపోయేది కానీ మీరు మా దేవుని నమ్ముకోండి సార్. ఓహో, ఏ దేవుడండి? ఏసై అండి. అవునా? ఆయన చాలా గొప్పవాడు. అవునా? అవునండి. ఆయన గొప్పతనం ఏదో తర్వాత చూద్దాం కానీ నువ్వు ముందు బయలుదేరమ్మా. మాకేం వద్దా గొప్పతనం? ఆయన నమ్ముకుంటే మీరు ఉన్నత స్థాయిలో ఉంటారండి. వద్దులేండి, ఇప్పుడు మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం. ఆ ఉన్నత స్థాయి మాకేం అక్కర్లేదు. సరే అండి, వెళ్ళొస్తానండి. తొందరగా వెళ్ళమ్మా. నువ్వు ఆపవే, ఊకే మేకప్ మాత్రం ఎంత ఎంత బాగుంటది, అసలే బాగుంటుందా? ఈ మధ్య మనం చాలా సినిమాలలో హిట్ కొట్టాలనుకుంటున్నామే. చాలా సినిమాలు కూడా హిట్ కొట్టాం సార్. హిట్ కొట్టి కొట్టి ఒక దోమ కూడా చచ్చిపోలేదు సార్. నీ బొంద పెట్ట. హిట్ అంటే దోమల హిట్ కాదే, సినిమాలలో హిట్. నీకేమక్క? హలో హలో, మీరే గారు ఉన్నారా అండి? ఉన్నారండి. ఆయనకి ఏ సినిమా అవకాశాలు ఇప్పుడంతా ఏ కథలు లేవండి. ఉన్నత హీరో గాళ్ళందరూ ఒప్పుకుర్రు. ఈ హీరో గారికి ఏ కథ లేదండి. ఇచ్చిన డబ్బులు కూడా వెనక తీసుకుంటారండి దర్శకత్వములు. అయ్యో, మా హీరో గారు మొత్తం ఆస్తంతా దానికి ఖర్చు పెట్టారు. మరి నన్ను ఏం చేయమంటారండి? సారీ అండి, ఆయనకి ఏ కథలు లేవని చెప్పేసేయండి. సరే అండి. సార్, పెద్ద ఘోరం జరిగిపోయింది సార్. ఏంటా ఘోరం? మీకు సినిమా తీసే అవకాశం లేదంట సార్. ఎందుకని? ఏమో సార్, వేరే హీరోలు పార్టిసిపేట్ చేస్తున్నారట, మీరు మిమ్మల్ని వద్దన్నారట. ఇలా అయితే ఎట్లా? చెప్పిపోయినా నా ఆస్తి అంతా అమ్ముకున్నాను కదా. నాకు తెలియదు అంటున్నారు సార్. మీ ఆస్తి అయిపోయినాక ఇంకా మీరు నాకు జీతం ఎలా ఇస్తారు? నేను కూడా వెళ్ళిపోతున్నాను సార్. నాకు మేకప్ వేసే అవకాశం వేరే కడుగుతుంది సార్. అయ్యో, నేను ఆస్తి అంతా అమ్ముకొని హీరోగా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఇలాంటి నా బ్రతుకు ఇలా తయారైపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు తినడానికి కూడా ఏం లేదే, చాలా రోజులైంది అన్నం తినక. ఇప్పుడు ఎలా, నేను ఏం చేయాలి? అమ్మో, ఫాస్ట్ గాని ఆ రోజు నేను రమ్మంటే రాని రోజున వెళ్ళగొట్టేది. ఇప్పుడు ఏమంటారో ఏంటో. హీరో గారు, ఓ హీరో గారు, హీరో గారు చెప్పండి సార్. ఏమైందండి? ఇట్లా అప్పుడు ఉన్నత స్థాయిలో ఉండదు కదా, ఇప్పుడేంది ఇట్లా అయిపోయారు? బక్క చిక్కిపోయారు బాగా. అన్నం లేదు సార్. అవునా, ఏమైంది సార్ మీకు? అంటే ఈ మధ్య సినిమాలలో హిట్ రాక ఈ విధంగా తయారైపోయాను. ఉన్న ఆస్తి అంతా పోయింది, అందుకే ఈ విధంగా రోడ్డున పడాల్సి వచ్చింది. అరే, చూస్తే చాలా బక్కగా అయిపోయారు. ఆకలితో ఉన్నట్టుగా. నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడు. ఆ రోజు నేను ఎంతగానో హింసించి వెళ్ళగొట్టాను. నీకు కనీసం దాహంగా ఉంటే మంచినీళ్ళు కూడా ఇవ్వని స్థితిలో నేను ఉన్నాను. నిజంగా నా ఆత్మీయ నేత్రాలు ఈరోజు తెరుచుకున్నాయి. రండి, మా ఇంటికి వెళ్ళి భోజనం పెడతారా? ఓకే, థ్యాంక్ యూ.